ఇవాళ మనము జూన్ 15వ తారీఖులో ఉన్నాము. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే 3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకటి తెలంగాణ, ఏపీలో 2 భాగాలు, అంటే ఇలా రాయలసీమ అండ్ ఆంధ్ర. రాయలసీమలో ఆల్రెడీ పత్తి విత్తనాలు వేసుకొని దగ్గర మనకి ఒక 15-20 రోజులు అవుతా ఉంది. అదే ఆంధ్రాలో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో కనుక గమనించినట్లయితే నిన్ననే సాయంకాలము దాదాపు వేసుకోవడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ వర్షాలకి చాలా మంది దుక్కులు సిద్ధం చేసుకొని ఇవాళ విత్తనాలు వేసుకుంటా ఉన్నారు. ఇది వచ్చేసి మనము జూన్ 15లో ఉన్నాము. సో వ్యత్యాసం చూడండి ఒకసారి. అక్కడ వచ్చేసేమో మే ఎండింగ్ లో దాదాపు విత్తనాలు అయిపోయినాయి కర్నూలు జిల్లా, ఆ తర్వాత బళ్ళారి సరౌండింగ్స్. బళ్ళారిలో అయితే మే ఫస్ట్ వీక్ లోనే అయిపోయినాయి. సో రాయచూర్ సరౌండింగ్స్ కూడా దాదాపు ఆల్మోస్ట్ కంప్లీటెడ్. గద్వాల జిల్లాలో అయితే దగ్గర చాలా వరకు ఒక 15 రోజులు అవుతా ఉంది విత్తనాలు వేసుకొని. మా దగ్గర ఇప్పుడు జస్ట్ చేస్తా ఉన్నాము. సో అందుకోసమనే నేను వీడియోలు చేసినప్పుడు ముందే చెప్తా ఉంటాను. అక్కడ రైతులు వచ్చేసి ముందే ఉంటారు కనుక వాళ్ళ కోసం మనం మందులు అనేవి ముందే చెప్తా ఉంటాము. ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే చాలా ఏరియాస్ లో వర్షాలు కూడా కొన్ని ఏరియాస్ ఇంకా కవర్ కాలేదు. నేను సాయంకాలం తొర్రూరు సరౌండింగ్ లో ఉన్నాను, వరంగల్ జిల్లా. సో అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే తొర్రూరులో ఒక ఏరియాలో వర్షం పడతా ఉంది, ఒక 2 కిలోమీటర్ దాటిన తర్వాత వర్షం లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్. సో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా రైతులు కానీ, బళ్ళారి కానీ, రాయచూర్ సరౌండింగ్స్ కానీ, వీళ్ళు దాదాపు అనంతపూర్ జిల్లాలో దాదాపు రైతులందరూ పత్తి పంట వేసుకొని 20 రోజులు అవుతా ఉంది. బోరు కింద వేసుకున్న వాళ్ళకి నెల రోజులు దాటిపోయి నెల 10 రోజులు కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ సంవత్సరము ఈ ఏదైతే ఉందో మన పత్తి పంటకు సంబంధించినటువంటి డోసులు ఏంటి, దాంతో పాటు కాంప్లెక్స్ లో ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి ఫస్ట్ లాంగ్ వీడియో అని చెప్పేసి అనుకోవచ్చు. మేజర్ గా మనం చూసుకున్నట్లయితే పత్తి పంట నాటినటువంటి ఒక 20 రోజుల తర్వాత నుంచి మనం కామన్ గా డోసెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాము. కొంతమంది రైతులు కలుపులు తీయించుకుంటారు, కొంతమంది వచ్చేసి పిండి మితాలని కొట్టుకుంటారు ఎప్పుడైతే విత్తనాలు వేసుకుంటారో ఆ తర్వాత. కొంతమంది వచ్చేసి మన ఏదైతే ఉందో కలుపు మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కామన్ గా సేద్యం జరిగిన తర్వాత మనం స్ప్రే స్టార్ట్ చేసేటప్పుడు దాదాపు చాలా మంది రైతులు వచ్చేసి కొన్ని ఏరియాస్ తెలంగాణలో చూసినట్లయితే 3-4 డోసులు స్ప్రే చేస్తారు. అదే రాయలసీమలో అయితే కనీసం ఒక 6-7 డోసులు స్ప్రే చేస్తారు. అక్కడ చాలా పెద్ద టెక్నికల్స్ కూడా స్ప్రే చేసే రైతులు ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు ఎక్కువ దిగుబడులు వస్తూ ఉంటాయి. మన సైడ్ కొంచెం దిగుబడిలో వ్యత్యాసం ఉంటుంది. సో మనం కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే రైతులు ఆ కర్నూలు జిల్లాలో డోసెస్ స్టార్ట్ చేయబోతా ఉన్నారో వాళ్ళ కోసం మనం ముందే చెప్తా ఉన్నాము. ఆ తర్వాత మన తెలంగాణ కానీ లేదనంటే ఇటు ఆంధ్ర రైతులు కానీ అక్కడ ఏదైతే చెప్తా ఉన్నామో అదే డోసులు మనం ఒక 15 రోజుల తర్వాత ఉంటాం వాళ్ళతో కనుక మీరు తర్వాత వీటిని ఫర్దర్ గా కంటిన్యూ కావచ్చు. అక్కడ ఫస్ట్ డోస్ ఏదైతే చెప్తామో ఇక్కడ కూడా మీరు అదే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదైతే రైతులు గమనించగలరు. అక్కడ ముందే ఎందుకు చెప్తాము అంటే దాదాపు అక్కడ పంటలు వచ్చేసి ఈ సైజుకి వచ్చేసినాయి కనుక అక్కడ రైతులు అడుగుతూ ఉంటారు. సో అందుకోసం అని చెప్తా ఉంటాము. అదైతే మీరు గమనించాలి. మేజర్గా మనము ఈ సంవత్సరము ఫస్ట్ డోస్గా వచ్చేసి జేటీ స్టార్ అనేది మనం చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనము స్టార్టింగ్ మన పత్తి పంట వేసిన ఒక 25 రోజుల తర్వాత నుంచి మనం స్ప్రే చేయడం స్టార్ట్ చేయాలి కనుక 25 రోజుల నుంచి 35 రోజుల వ్యవధిలో ఎప్పుడైతే మీకు వర్షం కురుస్తూ ఉంటుందో ఆ టైంలో మీరు స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. స్ప్రే చేయండి. ఎందుకు అనంటే ఆ టైంలో వచ్చేసి మనకి అప్పుడప్పుడే మొక్క అనేది కనీసం ఒక 6-8 ఆకులతోని పెద్దగా అవుతూ ఉంటుంది. ఆ టైంలో మేజర్గా ఈ జీగి కానీ జీడ ఏదైతే ఉందో కింది భాగంలో చేరిపోతూ ఉంటుంది కదా, పేనుబంక అని చెప్పేసి అంటాం మేజర్గా. సో అది వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ తెల్లదోమ ఎఫెక్ట్ ఉంటుంది, పచ్చదోమ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే లైట్గా నల్లి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ జేటీ స్టార్ ఏదైతే ఉందో మనకి తెల్లదోమ, పచ్చదోమ, దాంతోపాటు ఎర్రనల్లి ఉన్న కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే జీడాని 100% కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పేనుబంక కానీ సో 100% కంట్రోల్లో పెడతా ఉంటుంది. అలాగే పై ముడత కింది ముడత ఉన్న క్లీన్ చేసేసి ఆకును చాలా నీట్గా తీసుకొచ్చి చెట్టుని ఏపుగా పెరిగే విధంగా చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము ఫస్ట్ డోస్గా జేటీ స్టార్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అదే టైంలో ఈ 25 నుంచి 30 రోజుల కాల వ్యవధిలో మీరు ఫస్ట్ డోసు కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అధికంగా పెరిగిన దృష్ట్యా
ఏ కాంప్లెక్స్ ఎరువులు మీరు అధికంగా వేసుకుంటే బాగుంటుంది అని కనుక మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు 20-20-0-13 అయిందంట. అదే 28-28-0 అయితే మీరు ఊహించుకోండి, దానికి దీనికి కనీసం 400-500 వ్యత్యాసం ఉంటుంది. సో ఈ టైంలో తక్కువ రేట్లో పెట్టుకోవాలి, తక్కువ రేట్లో అయిపోగొట్టాలి అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే కామన్గా డిఏపి ఒకటి తీసుకోండి. ఆ డిఏపికి ఒక అర బ్యాగ్ వచ్చేసి మీరు యూరియా యాడ్ చేసుకోండి. ఆ అర బ్యాగ్ ఏదైతే ఉందో యూరియా అంటే 20-25 కేజీలు, దాంతోపాటు ఈ 40 కేజీల వరకు మీరు డిఏపి కనుక తీసుకొని రెండు మిక్స్ చేసుకొని కనుక మీరు వేసుకున్నట్లయితే 28 కంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రెండు కాంబినేషన్ కలిస్తాయి, భాస్వరము అండ్ నత్రజని రెండు. సో మేజర్గా మొక్కలకి ప్రధాన పోషకాలు కనుక ఇవి ఇవ్వండి ఫస్ట్ డోస్గా వచ్చేసి. సో లేదు అనుకుంటే మీరు 28-28-0 ఇస్తాము పర్లేదు, మాకు రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే శుభ్రంగా ఇవ్వచ్చు, దానికంటే బెస్ట్ కాంబినేషన్ అయితే ఉండదు. సో అదే రేట్లో అంత రేట్ పెట్టలేము, అదే కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇటు డిఏపి దాంతోపాటు యూరియా రెండు మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇలా కనుక వేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి గ్రాన్యూల్స్ కొంచెం వాడడం చేయండి. ఈ సంవత్సరం వచ్చేసి నేను ఒక గ్రాన్యూల్ లాంచ్ చేస్తా ఉన్నాను. అది వచ్చేసి మనకి రైతులకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఓన్లీ కాటన్లో కాదు, చిల్లీలో, కాటన్లో, ఆనియన్లో, టమాటాలో చాలా బ్రహ్మాండంగా వాడచ్చు. అది వచ్చేసి భూ రక్షక్. అది వచ్చేసి ఎకరాకి ఒక 5 kg బ్యాగ్. అది మనము ఇటు చూసుకున్నట్లయితే కాంప్లెక్స్లో ఎనీ కాంప్లెక్స్ మీరు యూరియా వేస్తారా, డిఏపి వేస్తారా, 20-20-0-13 వేస్తారా, 14-30-14 వేస్తారా, లేదా మీరు ఏదైతే ఉందో 28-28-0 వేస్తారా, అందులో కనుక మీరు మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఆ మన యొక్క మొక్క, పత్తి మొక్క ఉంటుంది కదా, దాని వేరు వ్యవస్థని దృఢపరిచి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి, అందులో ఉన్నటువంటి ప్లస్ భూమిలో నుండి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి మొక్క ఏపుగా నీట్గా పెరిగే విధంగా, గ్రీనిష్గా వచ్చే విధంగా మనకు తోడ్పడతా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ కాంప్లెక్స్తో పాటు యూరియా కొంచెం మిక్స్ చేసుకోండి, దాంతోపాటు ఈ భూరక్షకు ఒక 5 kgs కనుక మీరు మిక్స్ చేసుకోగలిగితే పంట చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. అదైతే గమనించగలరు. ఆ తర్వాత సో ఫస్ట్ డోస్ మనము 25-30 రోజుల వ్యవధిలో ఎప్పుడైతే మనకు వర్షం అనుకూలంగా పడతా ఉంటుందో ఆ టైంలో జెటి స్టార్ స్ప్రే చేస్తాము. ఆ జెటి స్టార్ వచ్చేసి మనకి పై ముడత, కింది ముడతకి, నల్లికి, దాంతోపాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లికి పనిచేస్తూ ఉంటుంది. జిగి జీడ ఏదైనా మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇందులో ఇంకో మందు కలపాల్సిన అవసరమే లేదు. కావాలంటే ఇందులో మీరు విఏమాక్స్ కలుపుకొని స్ప్రే చేయండి. లేదు ఒకవేళ పేనుబంక మరీ ఉధృతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒకవేళ మన ఏదైతే ఉందో ఎస్టామిప్రైడ్ లాంటిది ఒక 100 grams కలుపుకోండి. అది మీ ఇష్టం. అది ఏదైనా మీరు ఎస్టామిప్రైడ్ కలుపుతారా లేదంటే విఏమాక్స్ అనేది కలుపుకుంటారని మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్గా తీసుకోండి. లేదా అవసరం లేదు నార్మల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒకటే జేటీ స్టార్ సరిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు, ఆల్రెడీ దాని రిజల్ట్ చూసి ఉన్నారు. నేను కూడా ఫర్దర్గా మీకు వీడియోలు పెడతా ఉంటాను, చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ ఏదైతే ఉందో 35 రోజుల నుంచి 45-50 రోజుల వ్యవధిలో ఏదైతే టైం ఉందో పీరియడ్, ఆ టైంలో వచ్చేసి మనము క్లాప్సో అని చెప్పేసి చెప్తా ఉన్నాము సెకండ్ డోస్. ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ సకింగ్ పెస్ట్. ఆల్ ఇన్ వన్ ని మొత్తం క్లియర్ చేస్తూ ఉంటుంది. మొక్క మీద ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోయి చెట్టు నీట్గా అయిపోతూ ఉంటుంది. మేజర్గా ఈ టైంలోనే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది 35 నుంచి 50 రోజుల వ్యవధిలో ఈ క్లాప్సోని? గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. సో ఎందుకు ఇస్తా ఉన్నాము అని అంటే ఆ టైంలో మొక్క అనేది ఎదుగుదలకు వస్తూ ఉంటుంది, చేను ఈ సైజులో అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి, గ్రోతింగ్ రావాలి, మొక్క వచ్చేసి దాంతోపాటు పై ముడత, కింది ముడత రెండు క్లీన్ అయిపోవాలి. అలాగే జీగి జీడా ఉన్న తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అలాగే తామర పురుగులు ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ వచ్చేసి దాదాపు అన్నిటికి క్లీన్ చేసి పడేస్తుంది. ఆల్ ఇన్ వన్ గా ది బెస్ట్ గా పనిచేస్తా ఉంది ఇది. సో ఆల్రెడీ దీన్ని బళ్ళారి రైతులు వాడుతూ ఉన్నారు. బళ్ళారిలో దాదాపు చేలు ఈ సైజుకు ఉన్నాయి. అలాగే ఎమ్మింగ్నూరు సరౌండింగ్స్ కానీ మన ఏదైతే ఉందో ఎవరైతే నీళ్ళ వసతి కింద రైతులు వేసారో వాళ్ళు కొంతమందికి నేను పంపించడం జరిగింది, అక్కడ కూడా ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇది సెకండ్ స్టేజ్లో సెకండ్ డోస్గా మనం దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో 35 రోజుల నుంచి అంటే మనం ఫస్ట్ డోసు స్ప్రే చేసిన ఒక 12-15 రోజులు గ్యాప్ ఇచ్చి మీరు దీన్ని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెకండ్ డోస్ వచ్చేసి క్లాప్సో, CLAPSO క్లాప్సో అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్డ్ డోస్. ఈ థర్డ్ డోస్ వచ్చేసి మనము లైకా స్ప్రే చేస్తా ఉన్నాం. ఇది వచ్చేసి 60 రోజుల పంట అంటే 2 నెలల పంట ఉన్నప్పుడు మనము లైకా స్ప్రే చేస్తా ఉన్నాము.
ఈ లైకా దేనికి స్ప్రే చేస్తాము? 2 నెలల పంట వచ్చినప్పుడు అప్పుడే మనకి పూత కాపు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. దానితో పాటు మనకి మొక్క చాలా నీట్గా ఏపుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ టైంలో మనకి ఎక్కువ వచ్చేసి జీడ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పై ముడత కింది ముడత కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి కండిషన్స్లో ఇప్పుడు ఈ ఏ స్టేజ్లో తీసుకున్నా, మొక్క స్టార్టింగ్ స్టేజ్లో తీసుకున్నా, మిడిల్లో తీసుకున్నా, ఎండింగ్లో తీసుకున్నా కూడా మేజర్ సమస్యలు వచ్చేసి ఈ పంటకి ఏదైతే ఉందో తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, ఈ జిగి జీడాలే ఉంటాయి. వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మన పంట వచ్చేసి చాలా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మనం 3rd డోస్లో వచ్చేసి లైకా స్ప్రే చేపిస్తూ ఉన్నాము. అది కరెక్ట్ 2 నెలల దశలో ఉన్నప్పుడు. లైకా గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎందుకంటే చాలా మంది రైతులకు తెలుసు దాని సంగతి ఏంటి, దాని రిజల్ట్ ఏంటి అనేది. నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ప్రొడక్ట్. దాదాపు 3 లక్షల మంది రైతులు లాస్ట్ ఇయర్ స్ప్రే చేశారు, దాన్ని వాడారు. సో ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా రైతులు వాడడానికి వెయిటింగ్ లో ఉన్నారు. ఆ ప్రొడక్ట్ ఆల్రెడీ ఇప్పుడు సేల్ అవుతూనే ఉంది, దాదాపు రైతులు వాడుతూనే ఉన్నారు. బళ్ళారి సైడు, మన కర్నూలు సైడు ఎవరైతే మన వాటర్ కింద అంటే బోర్ల కింద, బావుల కింద వేసుకున్న రైతులు ఆల్రెడీ స్ప్రే చేస్తూనే ఉన్నారు. అది సో ఇది వచ్చేసి మనం 3వ డోస్ వేస్తా ఉన్నాము. ఈ ఫస్ట్ మనం 25 రోజులు 30 రోజుల వ్యవధిలో ఒకసారి కాంప్లెక్స్ ఎరువు వేస్తాము. ఆ తర్వాత 2వ కాంప్లెక్స్ ఎరువు వచ్చేసి కనీసం ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి మీరు కనుక 2nd డోస్ ఇవ్వండి. ఆ 2nd డోస్ వచ్చేసి మీరు ఫస్ట్ కనుక డిఏపిను యూరియా 2 మిక్స్ చేసుకోగలిగితే 2వ డోస్ వచ్చేసి 28-28-0 ఇవ్వండి. అది వచ్చేసి నాకు తెలిసి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే కనీసం 14-35-14 కన్నా ట్రై చేయండి. లేదు అది కూడా కాస్ట్ పెట్టలేమన్నా అని చెప్పేసి అనుకుంటే మాత్రం 20-20-0-13 దాంతో పాటు యూరియా మిక్స్ చేసుకునేయండి. మీరు 28-28-0 వేస్తేనేమో యూరియా ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 14-35-14 తీసుకున్నా, 20-20-0-13 తీసుకున్నా కనీసం 20 కేజీల యూరియా మిక్స్ చేసుకుని వేసుకోగలిగినట్లయితే మొక్క ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది, గ్రీనిష్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరైతే ఈ 2 మంత్స్ వరకు నేను డోసెస్ సెట్ చేసి చెప్తా ఉన్నాను. 3 డోసులు, ఒకటి జెటీ స్టార్, ఒకటి క్లాప్సో, ఆ తర్వాత ఒకటి లైకా, ఆ తర్వాత జెటీ కార్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఒకటి ది బెస్ట్ కాప్ సెట్టింగ్ కి ఒకటి ప్రొడక్ట్ వస్తూ ఉంది. అలాగే వచ్చేసి నెక్స్ట్ మీరు కనుక చూసుకున్నట్లయితే కాప్ సెట్టింగ్ అంటే ఇక్కడ ఆ టైంలో నల్లి అటాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పచ్చదోమ వల్ల పూత రాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టి పూతనదిగా తీసుకొచ్చి కాపును సెట్ చేస్తూ ఉంటుంది. దానికోసం ఒక ప్రొడక్ట్ మీద ఆల్రెడీ మనము శాంపిల్స్ రెడీ చేస్తూ ఉన్నాము, రైతులకు పంపిస్తాము, టెస్టులు చేసుకున్న తర్వాత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదైతే మీరు గమనించండి. అలాగే పింక్ ఓల్బామ్ ఏదైతే గులాబీ రంగు పురుగు ఉంటుందో దానికోసం కూడా ది బెస్ట్ ప్రొడక్ట్ ఈ సంవత్సరం వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఈ సంవత్సరం షెడ్యూల్స్ అండి. ఫస్ట్ మనం 3 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము, మిగతా 3 ప్రొడక్ట్స్ గురించి దాని టైం వచ్చినప్పుడు మాట్లాడదాం ఇంకో వీడియోలో కంపల్సరీగా. సో ఎవరైతే పత్తి పంట వేసుకుంటా ఉన్నారో రైతులు, ఈ ప్రొడక్ట్స్ మీరు ప్రాపర్గా డోస్ టు డోస్ ఫాలో అవ్వగలిగితే కనీసం మీరు ఎకరాకు వచ్చేసి ఒక 12-15 క్వింటాల్ యావరేజ్గా తీసుకోగలరు. కర్నూలు లాంటి ఏరియాలో అయితే రైతులు పట్టుబట్టి స్ప్రే చేస్తారు. మంచి మంచి డోసులు కనుక వాళ్ళు 18-20 క్వింటాల్ అనేది ఆరామ్సే తీయచ్చు. 18 క్వింటాల్ వాళ్ళకి 15-18 క్వింటాల్ అనేది కామన్ గా తీస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను కదా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా బెటర్గా అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కంపల్సరీగా చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు డోస్ టు డోస్ ఫాలో అయ్యి కంపల్సరీగా మీరు డోసులు ఫాలో అవ్వండి. రిజల్ట్ తర్వాత మీరు చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక 2 ఎకరాలు మాది స్ప్రే చేయండి నేను చెప్పేది. మీకు ఇష్టం వచ్చిన ఇంకో 2 ఎకరాలు స్ప్రే చేయండి. ఆ రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంటేనే మీరు స్ప్రే చేయండి. డబ్బాలు పట్టుకుని షాప్కి వెళ్ళాలా, ఈ డబ్బా దొరుకుతా ఉందా, ఈ మందు ఉందా అని చెప్పేసి చెప్పాలి. అంత క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడేదే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఒక ప్రొడక్ట్ చెప్తా ఉన్నామంటే రైతుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తాము. 100% అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.